అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది వీడియోలలో జేఈ మెయిన్స్ కాక ఇవి 10 అప్లై చేయాలి, 20 అప్లై చేయాలి, 30 అప్లై చేయాలి, 15 అప్లై చేయాలి, రకరకాల వీడియోలు వస్తున్నాయి. మిత్రులారా, పేరెంట్స్కు చాలా సందేహాలు, రకరకాల కాలేజీల రకరకాల యూనివర్సిటీల రివ్యూలు వీటిని అప్లై చేసుకోమని చెప్తారు. ఎన్ని అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలి, ఎంత తిరగాలి ఎగ్జామ్స్ రాయడం కోసం, ఇదంతా చాలా పెద్ద సమస్య. ఇది ఒక టైం వేస్ట్ మాత్రమే కాదు మిత్రులారా. మీకు అన్నెసరీ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లలు సరిగా రాయకపోతే నర్వస్ అయిపోయి లాస్ట్ ముఖ్యమైన ఎగ్జామ్స్ వచ్చేటువంటి మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ వీటికి వచ్చేసరికి చాలా డిప్రెస్ అయిపోయి వాళ్ళు మనస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే, మీరు రాసేవాళ్ళు రాయండి, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నది మీ చాయిస్. కానీ మ్యాక్సిమంగా 5 ఎగ్జామ్స్కి మించి ఒక స్టూడెంట్ రాయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా వీడియో పెట్టాను, యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. ఎన్ని రాయమంటే ఎన్నిటి గురించైనా రివ్యూ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియోలో జేఈ మెయిన్స్ అయితే అందరు రాయాల్సిందే, అది మ్యాండేటరీ. జేఈ మెయిన్స్ కాక ఎంసెట్ రాస్తారా రాయరా వాస్తారా ప్రకారం అది మీ చాయిస్. ఏపీ వాళ్ళకైతే పెద్దగా అద్భుతమైన కాలేజెస్ లేవు, ఎంసెట్లో మోస్తరుగా ఉన్నాయి, అది మీకు దాని గురించి మాట్లాడట్లేదు. అవి కాక ఈ మెయిన్స్ ఎంసెట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి కాక జేఈ మెయిన్స్ కాక అవసరమైతే ఎంసెట్ కాక మీరు తప్పనిసరిగా అందరూ రాయాల్సిన అతి ముఖ్యమైన ఎగ్జామినేషన్స్ 2 జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఇంకెక్కువ రాయొచ్చు, 5 వరకు కూడా రాయొచ్చు. మీరు అందరూ అప్లై చేయాల్సిన 5 వరకు రాయొచ్చు, కానీ తప్పనిసరిగా రాయాల్సిన ఎగ్జామ్స్ 2. ఈ 2 అవసరమా అని చెప్పేవి అంటే ఐఐటీస్ గ్యారంటీ వస్తుంది, అది మీకు అవసరం. ఆ 2 కూడా అవసరం లేదు, ఒకటే సరిపోతుంది. జేఈ మెయిన్స్ అవసరమైతే బిట్సాట్, మీకు బిట్సాట్ చేసే అవకాశం ఉంది, మీకు అది అవసరం లేదు. అంటే జేఈ మెయిన్స్ మీకు అద్భుతమైన మార్క్స్ వస్తున్నాయి, 200 దాటుతున్నాయి, అడ్వాన్స్లో కూడా 50% మార్క్స్ వస్తున్నాయి అంటే మీకు ఏవీ అవసరం లేదు. కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కాకుండా బ్యాకప్ కోసము అవసరం. జేఈ మెయిన్స్లో మంచి ఎన్ఐటీలలో మంచి బ్రాంచ్ రాని ఏడలో కూడా మీకు ఒక ఆప్షన్ ఉండాలి. అట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అప్లై చేసి 2 లేదా 1 లేదా 2 మీరు రాయండి. దానిలో 1 విట్, 2 అమృత. అమృతాన్ని అందరిని రాయమని చెప్పడం లేదు, కానీ కంపల్సరీ రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్ విట్. అమృత ఎవరు రాయాలో కూడా వివరిస్తాను. ఈ విట్, అమృత, కాంబట్కే, మణిపాల్ వీటన్నిటికి కూడా మనకు ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంది, 1000 రూపీస్. వీళ్ళందరికీ కూడా టోటల్ కౌన్సిలింగ్ గైడెన్స్ అన్ని ఫేజ్లు అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఆప్షన్స్ నింపుకోవాలి, నిర్ణయం ఎట్లా తీసుకోవాలి, ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, దాని మీకు సవివరమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్బీఆర్ టాక్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో సంబంధిత కోర్సెస్ విట్టు మనం తెలుసుకొని జోసా బిట్స్ అయితే జోసా బిట్సాట్. ప్రస్తుతానికి 2 కంబైనింగ్ నడుస్తుంది కొంతకాలం, కొన్ని రోజుల తర్వాత సపరేట్ బైఫర్గేట్ అవుతుంది. మిత్రులారా, ఎందుకు విట్ మాత్రమే రాయమని చెప్తున్నాను, అవసరమైతే అమృతమ్మ రాయమని చెప్తున్నాను. మిగతావి రాయకూడదని చెప్పడం లేదు, అవి కంపల్సరీ కాదని మాత్రమే చెప్తున్నాను. అవసరమైతే ఈ 2తో పాటు మణిపాల్, శివనాడార్ రాసుకుంటే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా విధిగా ఈ 2 అప్లై చేయండి, కనీసం విట్ అప్లై చేయండి. ఎందుకు విట్ అప్లై చేయమని చెప్తున్నానంటే, మొత్తం దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్ఎఫ్ ప్రకారం ఇదే నెంబర్ 1. ఈవెన్ బిట్స్ పిలానీ కంటే త్రిబుల్ బెంగళూరు కంటే త్రిబుల్ హైదరాబాద్ కంటే బెటర్ ఎన్ఐఆర్ఎఫ్ ఉంది. సో విట్కు దాదాపు 12 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది. అదేవిధంగా వేలూరులో ఉన్నటువంటి విట్లో అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది. హాస్టల్ కానీ, స్పోర్ట్స్ కానీ, టీచింగ్ కానీ, ప్లేస్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద లెగసీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. దాదాపు 40 ఏళ్ళు దాటినటువంటి సంస్థ. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి చదువుకుంటుంటారు. దాదాపు దేశంలోని 1-2 తప్ప ప్రతి కంపెనీ కూడా విట్ను విజిట్ చేస్తుంది. విట్ అనగానే 20-30 లక్షలు ఉంటుంది. మీకు మంచి మెరిట్ వచ్చింది, మీకు మెయిన్స్లో సరిగా రాలేదు,
మంచి ఎన్ఐటీలో సిఎస్సి రాలేదు, ఫస్ట్ కేటగిరీలో వస్తే మీకు 10 లక్షలు అయిపోతుంది, 12 లక్షలు అయిపోతుంది. కాబట్టి విట్ను ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. వేలూరు వస్తే అద్భుతం, వేలూరు రాకపోయినా కూడా చెన్నై కూడా బాగానే ఉంది, భోపాల్ కూడా ఓ మోస్తరుగా ఉంది, అమరావతి కూడా పర్వాలేదు, ఇప్పుడు గ్రో అవుతుంది. విట్ వాళ్ళకు మీకు ఎంసెట్ కోటా కూడా ఉంటుంది, మీరు ఎంసెట్ ద్వారా కూడా విట్ సంపాదించుకోవచ్చు. మీకు ఈవెన్ మీ విట్ అంటే విట్ వేలూరు కూడా మిగతా వాటికి చాలా గ్యాప్ ఉంది, కానీ ఈ అమృతాలు మాత్రం అన్ని క్యాంపస్ బాగుంటాయి. మీకు కోయంబత్తూరు వస్తే బెస్ట్, ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, అమృతపురి ఇవన్నీ కూడా బాగుంటాయి. మీకు మిగతా ఏమో మణిపాల్ క్యాంపస్ కూడా బాగుంటుంది, మిగతా అంతా బాగుంటుంది. విట్ ఒకటే బాగుంటుంది, మిగతా కొంచెం తక్కువ. కానీ అమృత మాత్రం అట్లా కాదు, ఎక్కడ అయినా కూడా అమృతానందమయ్య యొక్క ఆ సిస్టమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి అమృత యూనివర్సిటీ అనేది కూడా తప్పనిసరి అప్లై అయ్యండి. ఒకవేళ అట్లాంటి మాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు నాన్ వెజ్ తినాలి, మాకు ఫ్రీ స్టైల్ లైఫ్ కావాలి, మాకు ఇష్టం ఉన్నట్టు ఉంటాము, మాకు అట్లాంటి జీవితం ఇష్టం అనే వాళ్ళు కూడా తప్పలేదు, దానిలో కూడా తప్పలేదు. అట్లా కోరుకొని కూడా పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, డిసిప్లిన్తో పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సొంత డిసిప్లిన్, ఇన్స్టిట్యూషన్ డిసిప్లిన్ కాకుండా సొంత డిసిప్లిన్ పెట్టుకునే వాళ్ళు కూడా అద్భుతంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు అప్లై చేయాల్సినటువంటి మెయిన్స్ కాక కంపల్సరీగా అప్లై చేయాల్సినటువంటి ఎగ్జామినేషన్ విట్, అవసరమైతే అమృత 1 లేదా 2. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సును తీసుకోండి. ముందుగా గైడెన్స్ తీసుకునే వాళ్ళకు ముందుగా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకు ముందు నుంచి గైడెన్స్ వల్ల మీకు సమాచారం ఎక్కువ వస్తుంది, ఎక్కువసార్లు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.